నాకెందుకు అర్థమే కాదు, నీకెందుకు డౌట్ వస్తుంది? 100% భూమా విల్ సక్సీడ్. దట్స్ ఆల్. కొన్ని చెప్తా అంటారు, కథలు చెప్తా అంటారు. ఎన్ని కథలు చెప్పినా ఫైనల్ రిజల్ట్ విల్ బి ది భూమా. దట్స్ ఆల్. తెలుగుదేశం. మీకు దాని మీద ఎందుకు అనుమానం అవసరం? ప్రభుత్వ వ్యతిరేకత ఏం లేదంటారు సార్ ప్రజలు? ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత అనేది, ప్రతి గవర్నమెంట్కు ప్రతి చోట ఉంటుంది. కానీ దాన్ని ఓవర్క్లాస్ చేయగలదు ఇవాళ సీఎం గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, స్పెషల్లీ అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంటు, ఆ ఏరియాలో వస్తున్నటువంటి ఇరిగేషన్. మెయిన్ థింగ్ ఈయనకు శ్రీరామ రక్ష ఇరిగేషను సీఎం గారికి. దట్ ఈజ్ డూయింగ్ ఇట్ ఎక్సలెంట్లీ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. 100% విల్ సక్సెస్. సార్, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కానీ రాజకీయ పరిణామాలు కానీ చూస్తూ ఉంటే బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ కనబడుతుందన్న ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు సార్? ప్రచారాలు ఎప్పుడు ఎవడో ఏదో ఒకటి వేస్తా అంటారు. రాయి చంద్రబాబు ఏమైపోయారు, మా వెంకయ్య నాయుడు గారు పోయారు కాబట్టి ఏదో జరుగుతుంది. ఏదో జరుగుతుంది? వెంకయ్య నాయుడు ఇంకా మంచి పదవిలో ఉంటాడు. ఏమి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయినంత మాత్రాన ఆంధ్రాన్ని మర్చిపోతాడు? హీ విల్ నాట్ ఫర్గెట్. హీ విల్ డూ. హీ విల్ డెవలప్. అన్ని విషయాల్లో హీ విల్ బి విత్ us. కానీ కేంద్రం వెంకయ్య నాయుడు ఉన్నాడు కాబట్టి కొంత జరిగింది. ఇప్పుడు అది ఉండదంట భావన మీకు కొంతమంది అట్లేవి కాదు. వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా చిన్న దానికన్నా పోతే వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ కన్సర్న్ మంత్రికో ఆ కన్సర్న్ సెక్రటరీకో చెప్పాడు. ఈ నెవర్ వెయిటెడ్. ఇవాళ అవకాశాలు చాలా తక్కువ. పెద్ద విషయాలు అయితే తప్పకుండా ఆయన ఇంటర్ఫేర్ అవుతాడు. కానీ చిన్న ఏవేవో చెప్పేవాళ్ళం. మేము మాకు రైలు ఆగాల, రైలు పోవాలని చెప్పేవాళ్ళము. అలాంటివి కూడా ఆయన చేయగలిగేవాడు అప్పుడు. ఇప్పుడు రాజ్యాంగమైన పదవిలో ఉన్నాడు కాబట్టి మేము పోకూడదు, ఆయన అలాంటివి చెప్పకూడదు. కానీ రాష్ట్రానికి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి వస్తేనో రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో తప్పకుండా ఆయన ప్రభావం ఉంటుంది. దానికేమి మనము వెరవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రత్యేక ప్యాకేజీలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇంకా పొద్దుగులు గుంత తవ్వుకోవడమేనా సరిపోయారా? అది రాదని అయిపోయిన తర్వాత ఎందుకు అడుగుతారు మీరు? అంటే మమ్మల్ని ఏదైనా ఫూల్స్ చేయాలా? దాని గురించి వినవయా, దాని గురించి అన్నీ మర్చిపోండి. బాగా వస్తున్నాయి డబ్బులు, లేకపోతే ఈ రాష్ట్రం ఈ రకం కూడా ఉండేది కాదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు నడిచేదా పోయేదా వచ్చేదా గవర్నమెంట్ అని మేమంతా అనుకున్నాం బిగినింగ్లో. ఇవాళ అట్లా కాదు కదా. డెవలప్మెంట్ వర్క్స్లో శక్తి వంచన లేకుండా చేస్తున్నారు, డెవలప్ జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఇరిగేషన్ ఎంత జరుగుతుంది, ఏమి జరుగుతుంది, దట్ యు మస్ట్ సీ. ఇవాళ ప్రతి ఊరికి మేము సిమెంట్ రోడ్లు వేస్తూ ఉంటాం. ఏంటంటే సామాన్యమైన నేను మంత్రిగా ఉన్నాను, నేను చూసా. పంచాయతీరాజ్, డ్రింకింగ్ వాటరు ఏమైనా సరే సాల్వ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. గుడ్, అప్రిషియేట్ థింగ్స్. ఇవన్నీ ఎప్పుడూ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఒక రాయి వేయాలనే వాళ్ళు ఎప్పుడూ ఎదురుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మేము ఆలోచన చేసి వింటా ఉండాలి, పోతా ఉండాలి. పూర్వం మాదిరి చదువు సంధ్య లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరికీ ఉన్నాయి చదువు సంధ్య, ఇంగిత జ్ఞానం ఉంది, ఆలోచన చేసుకునే శక్తి ఉంది. ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు చేయలేదు కాదయా. మా వాడు జగన్ ఉన్నాడు, 1000 రూపాయలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు చేత ఏమవుతుంది ఎక్కడవుతుందని ఎలక్షన్లు అని అన్నాడు. ఇవాళ 2000 రూపాయలు ఇస్తారంటే మీరందరూ నమ్మితే అట్లా ప్రజలు ఇవాళ అవగారు. నేను ఒక ఊరి మీద 2 ముసలమ్మలు అంటున్నారు, ఆ రోజు 1000 రూపాయలు వేయలేడంటే ఈయన 2000 ఎట్టిస్తాడు నాయన. ఆయన్నే అడగండి తల్లి చెప్పాడు. చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు ప్రజలు. అంత సులభంగా నువ్వు బోల్తా కొట్టించలేవు నాయన. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.